భార్యాభర్త ఉంటారు. భర్త ఏం చేస్తారంటే ఒకరోజు భార్యని షాపింగ్కి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఒక మంచి చీర కొనుక్కో, రేటు గురించి ఆలోచించకు అని చెప్పి అంటాడు. భార్య ఏం చేసిద్దంటే ఒక మినిమం లోయెస్ట్ దాంట్లోనే తనకు నచ్చింది తీసుకునేది. భర్త అంటాడు ఎంతైనా పర్లేదు తీసుకోమన్నాను కదా అని చెప్పి అంటాడు. భార్య తన కాళ్ళకు చూసి, భర్త కాళ్ళెంక చూసి, మీ చెప్పులు తెగి చాలా రోజులయ్యింది, అదే కుట్టించుకొని వాడుతున్నారు, నా కోసం మీరు ఇంత కష్టపడుతున్నారు, నేను తక్కువ రేటుతో చీర కొనుక్కుంటే మీరు కూడా చెప్పులు కొనుక్కోవచ్చు కదా, మీరు నాతో పాటు హ్యాపీగా ఉండాలి అని చెప్పండి. ఈ రోజుల్లో వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎలా ఉన్నారంటే భయ్యా, మనం ఇప్పుడు మనీతో హ్యాపీగా ఉంటే చాలు, ఎదుటి వాళ్ళ నుంచి మనం డబ్బులు తీసుకోవాలి అన్న కాన్సెప్ట్తోనే ఉన్నారు. ఇలాంటి రోజుల్లో ఇలాంటి స్టోరీస్ వింటుంటే కానీ చూస్తుంటే కానీ చాలా ఎమోషనల్గా అనిపించింది. నీ పార్ట్నర్ అవసరాన్ని కూడా నువ్వు గుర్తించాలి. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. పార్ట్నర్ ఈజ్ ఇంపార్టెంట్, లవ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇదనమాట స్టోరీ నచ్చితే ఇలాంటి మరికొన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.